హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ సెషన్ 2కి ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. చాలా ఈజీ, మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఈ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ కనబడతాయి, కానీ మనకు పైన టాప్లోనే ఈ బ్లూ రిబ్బన్లోనే ఇదిగోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 2 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ అఫ్కోర్స్ ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ సెషన్ 2 మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అంటే డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెష్గా ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక సెషన్ 2కి అప్లికేషన్ చేస్తే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మధ్యలో దాని మీద ఆల్రెడీ ఎట్లా మనం సెషన్ 1 చేయాలి, సెషన్ 2 చేయాలని వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అనేది జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేయండి. మనం సెషన్ 1కి సంబంధించిన లాగిన్ డీటెయిల్సే సెషన్ 2కి అప్లికేషన్ చేయాలంటే సరిపోతుందండి. సో ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది, ఆ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ పొందొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు, పైన చూడండి. ఇక్కడ మీరు బీఈ బీటెకా, బీఆర్కా, బీ ప్లానింగా. సో సెషన్ 2 ఆటోమేటిక్గా టిక్ మార్క్ అయి ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే క్వశ్చన్ పేపర్ మీడియం మార్చుకోండి, లేదంటే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ మార్చుకోండి, లేకపోతే అడ్రస్ మార్చుకోండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మార్చుకోండి. లేకపోతే మొన్ననే కదా రీసెంట్గా మనం అప్డేట్ చేయడం అయితే జరిగింది జేఈ మెయిన్స్కి, అంటే అప్లికేషన్ చేయడం అయితే జరిగింది కదా. సో ఏం మార్పు ఉంటుంది, ఏముండదు కాబట్టి కిందికి వస్తే అక్కడ మనకు క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడమే. చాలా సింపుల్. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి మళ్ళీ ఒక్కసారి, ఎందుకైనా బెస్ట్. ఎందుకంటే సెషన్ 2లో స్కోర్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో కిందికి వచ్చి అగ్రి మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. సో ఈబీసీ వాళ్ళకైతే 900 రూపీస్ అయితే చూపెడుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఓకే చేయండి. సో పేమెంట్ అయితే కట్టేసేయండి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఇంపార్టెంట్ డేట్స్ సెషన్ 2 జేఈ మెయిన్స్కి సంబంధించి 2026కి సంబంధించి. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు ఉంది, ఏం కాదని మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం కన్ఫర్మ్గా చూడవచ్చు. అండ్ సెషన్ 2 డ్యూరేషన్ ఎన్ని గంటలు ఏంటి అనేది కూడా మనకు టైమింగ్తో సహా క్లియర్గా ఇక్కడ మనకు ఉంది. సో ఒకవేళ మీరు సెషన్ 1కి సంబంధించి జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన ఆన్సర్కి చెక్ చేసుకోవాలనుకున్నా, ఛాలెంజ్కి మీరు వేయాలనుకున్నా, ఇదిగోండి హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ అఫ్కోర్స్ ఇక్కడ ఆన్సర్కి ఛాలెంజ్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 1 ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఓకే చేసేయండి. సేమ్ ఇందాక అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా సేమ్ క్రెడెన్షియల్ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బీటెక్ అని కనబడుతుంది కదా, సో నేను బీటెక్ అప్లికేషన్ చేశాను కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. సో ఛాలెంజ్కి కావాలనుకుంటే కూడా కింద క్లిక్ చేయొచ్చు. నేను ఆన్సర్కి చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి దాని మీద బీటెక్ మీద క్లిక్ చేస్తే నేను ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేశాను అనేది మొత్తం కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు ఆన్సర్స్ ఎన్ని వచ్చినాయని కూడా నేను మాన్యువల్గా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఫైనల్కి అయితే ఇప్పుడు ఈ డేట్ వరకు అయితే రాలేదు ఇంకా. ఓకే, సో ఈ విధంగా సెషన్ 2 జేఈ మెయిన్ సెషన్ 2 2026కి అప్లికేషన్ చేసే విధానం మనం నేర్చుకున్నాము. వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐశ్వర్య ఆన్లైన్, మంకమ్మ తోట, ఎస్బీఐ బ్యాంక్ పక్కన, కరీంనగర్ డిస్టిక్. థ్యాంక్ యూ.